మనతో పాటు జూబ్లీస్ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, బాగున్నారా? బాగున్నాండి. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మరి 16 నెలల పాలన కాంగ్రెస్ పార్టీది? ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అనే మాట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, అవన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? ఓన్లీ పేపర్ పెన్ పైన మాత్రమే ఉన్నాయి, గ్యారెంటీలు అయితే ఏం లేదు. వాళ్ళు మాత్రం గ్యారెంటీకి మాత్రం డబ్బులు అయితే సంపాదించుకుంటా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మాత్రం. మళ్ళీ వస్తాం భయంతో ఖచ్చితంగా మాత్రం వేలాది కోట్లు మాత్రం వాళ్ళ అన్నదమ్ములు అంతా కుటుంబం అంతా పక్కేసి మాత్రం వాళ్ళ మంత్రులు వాళ్ళైతే డబ్బులే దండిగా సంపాదించుకుంటారు తప్ప వాళ్ళ గ్యారెంటీలు పేపర్ పైన మాట దానిపైన ఏం కనిపించలేదు. కొంచెం ఫ్రీ బస్ కనపడతా ఉంది తప్ప ఇక మిగతా అయితే ఏ కూడా కనపడట్లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు గతంలో 10 సార్లు అంటుండే పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ కల్వకుంట్ల కుటుంబ ఫ్యామిలీ ఇక్కడ రన్ చేస్తున్నది, రాష్ట్రాన్ని నడుపుతున్నది, దోసుకుంటున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాజకీయాలలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కనబడడం లేదా? అంటే ఇప్పుడు వాళ్ళు గతంలో హారపోవడం చేయడం ఈజీ ఎవడన్నా, ఇప్పుడు వాళ్ళు చేస్తారు కదా. మన రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, డబ్బులు లేవు నన్ను కోసుకుంటారా చంపుకుంటారా అన్నాడు కదా. మరి ఇలా ఇన్ని గౌరవ కేసీఆర్ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పాలన ఎట్లా చేసిన ప్రజలంతా చూసారు కదా. ఇలా ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు కదా. ఎక్కడ పోయినా మీరు కూడా ప్రత్యేకంగా మీరు తిరుగుతూ ఉన్నారు, గ్రామాల విలేజ్లో ఎక్కడైనా సిటీలో చూసినప్పటికైనా అని వాళ్ళైతే ప్రత్యేకంగా ఏడుకొని ఎడుతారు కదా. ఆయన కనీసం సీఎంగా ఎవరు గుర్తుపట్టలేని పేరు జ్ఞాపకం రావట్లేదు కనీసం. ఆయన ముఖ్యమంత్రి, అసలు ఆయన ముఖ్యమంత్రికి అరడు తక్షణమే మనం మాట్లాడిన విధంగా ఏదైతే మాట్లాడిండో ఆ మాటల పక్కన ఖచ్చితంగా రిజైన్ చేసి రాజీనామా చేసి ఇవాళ దిగిపోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని చిన్నగా చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ రాష్ట్రానికి ఎవరు పెట్టుబడులు ఇవ్వడానికి, అంటే డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు, అప్పు ఇవ్వడానికి. నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పులు లాకపోవటం లాగా నన్ను చూస్తూ ఉన్నారు, అక్కడ ఎవరు కూడా మాట్లాడడం లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఎంతవరకు సమాజం? ఎట్లా చూడాలి ఈ వాక్యాలను ముఖ్యమంత్రి? గతంలో బ్యాగులు మోసింది కాబట్టి ఆ బ్యాగుల భయం అనేది మందరికి ఉంది. ఆ భయంతో ఆయన దగ్గరకు రానియట్లేదు. చెప్పులు ఎత్తుకపోతున్న భయం అంటే నువ్వు ఎంత చీటర్ అనేది పబ్లిక్ అర్థమైంది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎలక్షన్ కన్నా ముందు నువ్వు మాట్లాడినప్పుడు ఎంతో భారీత్రం నిన్ను నమ్మి ఈ ప్రజలు ఆదరించి నిన్ను గెలిపించారు కదా. ఇవాళ నువ్వు దొంగమని క్లియర్ పబ్లిక్ గెలిచింది, రాష్ట్ర ప్రజలు గెలిచింది కాబట్టి నువ్వు తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని మేము ఖచ్చితంగా బీఆర్పడితే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఉద్యోగస్తులు మాత్రం 2% ఉన్నారు, 98% ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే ఏ పథకాన్ని ఆపేసి మీకు ఉద్యోగస్తులకు పెన్షన్స్ విషయమే కావచ్చు, లేదంటే పిఆర్సీలు కావచ్చు, డిఏలు కావచ్చు, ఎక్కడి నుంచి నేను ఇవ్వాలి? నాకు కేవలం 18,000 కోట్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, అవిటికంటే ₹1 నా దగ్గర ఎక్కువ లేదు, నన్ను కోసుక తిన్నా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఈ వాక్యాలు సరైనయేనా? ఇవి ఎట్లా చూస్తారు ఒక ఉద్యోగస్తులుగా, ఒక రాజకీయ నాయకుడిగా? రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నా అంటే ప్రజలకు ఇస్తాను మాత్రం ఫండ్ లేదంటున్నాను, దివాలా విషయం చెప్తా ఉన్నాను. 1,50,000 కోట్లు మూసి ఎట్లా కడతామని చెప్తున్నావు, దాన్ని మాత్రం ఫండ్ వస్తూ ఉంది కదా నీకు, దానికి గడికెళ్ళి ఫండ్ వస్తూ ఉంది. దొంగలాగా చూస్తున్నావు నువ్వే చెప్తున్నావు కదా, నిన్ను దొంగలాగా ఢిల్లీ వాళ్ళు చూసి చెప్తున్నావు కదా. మరి 1,50,000 కోట్లు ఎడికెళ్ళి మూసి చేస్తామని చెప్తున్నావు. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 16,000 కోట్లతోనే వేసి 2 పెట్టుకుంది ప్రణాళిక మొత్తం కాపీ చేసి రెడీగా పెట్టారు కదా. మరి 16,000 కోట్లు వస్తారు, 70,000 కోట్లు వస్తారు, 50,000 కోట్లు వస్తారు, 1,20,000 కోట్లు వస్తారు, 1,50,000 కోట్లు. ఇంత రకం బడ్జెట్ పెంచుకోపోతుంది. ఇవి చేయడానికి ఎడికలు వచ్చినాయి, డబ్బులు ఎడికలు వచ్చినాయి, అవి చేయడానికి డబ్బులు మాత్రం ఉన్నాయి. పేదోనికి నువ్వు ఇచ్చిన హామీలు మాత్రం ఈయనకి మాత్రం డబ్బులు లేవన్నాం. ఇలా హామీలు తప్పించుకొని మాత్రమే ఆయన మాత్రం దాటవేనికి మాత్రం రోజుకొక స్టేట్మెంటు, రోజుకొక వర్షం. ఇదిగో రేషన్ కార్డు, అదిగో పింఛని, ఇదిగో వచ్చే, ఇదిగో ఇందిరా మిల్లు కూడా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు 1,00,000 ఇండ్లు కడితే 67,000 70,000 మనం సుమారుగా ఇచ్చిన మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా 30,000 ఇళ్ళుగా సుమారుగా 10-1200 కోట్లు ఖర్చు పెడితే 10-1200 కోట్లు క్లారిటీ చెప్తున్నాను. ఇంచు 30,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి కదా. మరి దాంట్లో ఎందుకు తీసుకుపోతలేవు? ఇప్పుడు నువ్వు ఆ ఇండ్లు ఎందుకు కంప్లీట్ చేస్తలేవు? ఆ ఇండ్లు చేయని దాని డబ్బులు లేవు. కొత్త ఇందిరా మిల్లు కట్టిస్తా అంటావు, ఏడికెళ్ళి కట్టిస్తావు? ఇందిరా మిల్లు కట్టిస్తాను ఇప్పుడు కదా. రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు తెలుసుకో, దీన్ని తెలుసుకొని మాత్రం మాట్లాడాలని కోరుతా ఉన్నాను. వాళ్ళ మంత్రులు వాళ్ళగా ఒక కోఆర్డినేటర్ లేదు, వాళ్ళ రెవెన్యూ ఇన్కమ్ అంటారు. రాగానే 2 నెలలు ఉన్న రాష్ట్రాన్ని మొత్తం పదవెక్కిన తెల్లారికెళ్ళి వెళ్ళేసి ఏ బిల్డింగ్ భవన కార్మికులకు పని లేకుండా, ఉపాధి లేకుండా, వాళ్ళకి పర్మిషన్ లేకుండా ఆపేసింది నువ్వే కదా. హైడ్రో పెట్టేసి మొత్తం భయప్రాంతాలు గురి చేసినావు కదా. మరి ఇవాళ నీకు రాష్ట్రం దివాళి లేకపోతే ఏమైతే చెప్పు నీకు? ఇలా ఏ బిల్డర్ కట్టని కూడా ముందుకు రావట్లేదు, కొనడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇలా దాని కారణం మూల కారణం నువ్వే కదా. పోనీ హైదరాబాద్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినావు కదా. ఇవాళ నీ హైదరాబాద్ చైర్మన్ పెట్టినావు కదా, ఇవాళ చైర్మన్ దాన్ని నువ్వే ఉన్నావు కదా. ఇవాళ ఏదో గరీబోని పొట్టగొట్టి గరీబ్ చిన్న ఇంట్లో కొడుతున్నావు తప్ప మరి పెద్ద ఎందుకు పోతలేవు నువ్వు? పెద్ద ఎందుకు పోతలేవు? ఆల్రెడీ స్కూల్ కూడా సెలవులు ప్రకటించారు కదా. ఇవాళ నువ్వు ఏవైతే కొడుతున్నావు గతంలో హామీలు ఇచ్చినావు కదా, దాని దగ్గర ఎందుకు పోవట్లేదు నువ్వు? ఇలా దాని దగ్గర నీకు భయపడతా ఉన్నావు. వాళ్ళ కేవలం హైదరాబాద్ పెట్టి నువ్వు నీ అన్నదమ్ములు నీ కుటుంబాలు డబ్బులు దండుకోనికి
దోసుకొని పక్క పెట్టడం తప్ప దీనివల్ల దేనికి ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డిని చూసి మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 ఏళ్ళకి ఓటేసారని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు 140 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఇప్పుడు వాళ్ళు తన్నుకుంటారు కదండి. కోమటిరెడ్డి వెంకట బ్రదర్స్ నాకు కావాలంటున్నాడు. మన ఎవరు మన పొన్నబాబా సారీ వాళ్ళ మంత్రులే వాళ్ళ మాకు కావాలి అనుకుంటున్నారు కదా. సీట్లు వాళ్ళ పంచాయతీ దిగట్లేదు కదా. ఇప్పుడు ఆ పంచాయతీ దిగకనే లేట్ అవుతా ఉంది. వానికి ఇస్తే నేను వెళ్ళిపోతాడు, వీనికి ఇస్తే నేను వెళ్ళిపోతాడు. దాన్ని ఇంకా చేస్తానైతే అనుకోవట్లేదు నాకు తెలిసి. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి ఆయనను అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిండు, రెడ్డిలకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు అని చెప్పేసి ఆయన సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇదే రాజగోపాల్ రెడ్డి కూడా ఒక రెడ్డే, జానారెడ్డి నాకు అడ్డుపడుతున్నాడు ఇక్కడ మంత్రి పదవి రాకుండా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఎందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు తీసుకోవడం లేదు, ఆయనను ఎందుకు మరి పార్టీని అట్లనే కొనసాగించడం అడుగుతుంది. అంటే కేవలం ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన ప్రభుత్వమా? ఎందుకు మరి ఇంత రేవంత్ రెడ్డికి ఇంత కుట్ర ఎందుకు బీసీలు అంటే? ముందుగా తీన్మార్ మల్లన్న ఏదైతే బీసీలు ఆయన తీసుకొని కులగణన అనేది తప్పు అని మీ గవర్నమెంట్లో ఉండి ఇది కులగణన తప్పు అని పేపర్లో చేసా కూడా కనీసం మీకు ఇంకా మార్చుకోలేదు. కులగణన వచ్చినప్పుడల్లా జానారెడ్డి ముందు పెడతా ఉంటాడు. అంటే కులగణన బీసీలను భోజనంలో ముందుకు రానియకుండా వాళ్ళని తొక్కనికి మాత్రమే వస్తుంది. మీరు మాత్రం 7-8% 13% మీరు పెరిగిపోయారు. బీసీలు మాత్రం తగ్గిపోతూ ఉన్నారు. బీసీలు ఎంత తగ్గిపోతారో మాకు అర్థం కావట్లేదు. కానీ మీరు మీకు కులగణన చేస్తారని గ్యారెంటీ మాకైతే లేదు. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నాం, నువ్వు 42% ఇస్తున్నావు కదా, నీకు ఇస్తుంటే ఎవరైనా ఆపుతులు ఎవరైనా ఉండరా, ఇవ్వకుండా ఎవరైనా ఓతులు ఎవరైనా ఉండరా మీ పార్టీలో అన్నా? మీరే అతికంత రెడ్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ, రెడ్డి అంటే కాంగ్రెస్, అంత మించి ఏం లేదు. బీసీలకు న్యాయం చేస్తారన్న మాత్రం ఏమాత్రం లేదు. గతంలో కాంగ్రెస్ వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు వేరుంటుంది అలా మాత్రం డౌట్. వాళ్ళు అనుకుంటారు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎన్ని కామెంట్లు చేసినప్పటికైనా ఆయన పైన మాత్రం యాక్షన్ తీసుకోవట్లేదు. 50 కోట్లు పీసీసీ పదవి కొనుక్కొచ్చుకున్నాను కామెంట్ చేసిండు. అదేవిధంగా జగ్గారెడ్డి కామెంట్ చేసిండు. వాళ్ళ పైన మాత్రం ఏం తీసుకోవే నువ్వు? కేసీఆర్ ఎందుకు టార్గెట్ అవుతాడు ముఖ్యమంత్రికి? పదే వాళ్ళ పేర్లు ఎందుకు మాట్లాడవలసిన అవసరం వస్తుంది రాష్ట్రంలో? ఆయన ముఖ్యమంత్రి కుర్చీ కోసం మాట్లాడిండు అంటే అర్థం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ వచ్చినాక ఇక్కడ మళ్ళీ ఎందుకు అలా టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు? మనంత పెద్ద సభ పెడితే వరంగల్లో కనీసం ఆయన పేరు కూడా తీయాలంటే రేవంత్ రెడ్డి ఏంటో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇంకా సోయి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో, ఇంకా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాం ఆశిస్తున్నాం. కానీ రామాన్ని ఎందుకంటే ఆయన భాషకు రామాన్ని వస్తా, ఆయన రామాన్ని కూడా ఇష్టం లేదు ఆయన పేరు తీసుకోనికి. నిన్ను భాష నేను ఎవరికి మాట్లాడడానికి ఇష్టం లేదు, నీ పేరు తనడానికి మాకు కూడా ఇష్టం లేదు. నిజంగా చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చేసిన మోసం దగా కుట్ర మాత్రం ఈ రాష్ట్రం ఎప్పుడు నేను మర్చిపోరదు. చివరిగా సో ఇక్కడ వరంగల్లో సభ పెట్టుకుంటాము అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత రంజిత ఉత్సవాలు మేము నిర్వహిస్తాము అంటే మా ప్రభుత్వం పూర్తిగా సహకరించింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు. వాళ్ళకి ఏదైతే కావాల్సి ఉంటుందో అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఉద్యోగస్తులకు ఐఏఎస్ ఐపీఎస్లకు మేము సహకరించాలని చెప్పాము. ఇక్కడ అవసరమైతే బస్సులు కావాలనుకుంటే మా మినిస్టర్ని అప్పుడే పిలిచి బస్సులు ఎన్ని కావాల్సి అన్ని ఇవ్వండి, పబ్లిక్ మీటింగ్ అది, ప్రతిపక్షం గట్టిగా ఉంటే పాలకపక్షం ఏదానికి చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఎంతనన్నా ఏర్పాట్లు చేయొచ్చు అని చెప్పేసి నేను దగ్గరుండి చేయించిన మా యంత్రాంగంకి అంతా చెప్పా. అయినప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ 57 నిమిషాలు అక్కడ సభలో మాట్లాడితే కేవలం నా పేరు ఎత్తాలంటేనే అనికిపోయిండు, గజ వణికిండు, భయపడ్డాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? నీ పేరు మా సారే కాదు, మేము తీసుకొని మాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ పేరు సభ ఇంత పెద్ద సభలో ఎటు చూసినా 50 కిలోమీటర్లు 4 రోడ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయి మీ పోలీస్ యంత్రాంగం అడుగున ఆంక్షలు పెట్టేసి పబ్లిక్ని దగ్గర రానియకుండా పబ్లిక్ మొత్తం ఆ రోడ్ ఎటుపక్క వచ్చిన ఒక 50 కిలోమీటర్ 4 రోడ్లలో 50 కిలోమీటర్ గల్లి చిన్న చిన్న తవ్వలు అన్నిటి పోయి ట్రాఫిక్ జామ్ అని మేము కూడా తవ్వపోయి మేమే 9 కిలోమీటర్ దూరంలో ఆగిపోయినాం. ఎంత పెద్ద జీవితంలో ఆ సభని మాకైతే అది ఊహించుకుంటే ఒక బూమ్స్ వస్తాయి. మాకైనా సభ అనేది జీవితంలో నీ రాజకీయాలకు వచ్చినాక ఫస్ట్ టైం అంత సభ నాకు తెలిసి. నేను చెప్తున్నా ఆ సభని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ఇస్తా ఉన్నా. నీ గవర్నమెంట్ ఉంది కదా, నీ అధికారులు, నీ మినిస్టర్ ఉంది కదా, అందులో సగం సభ సక్సెస్ చేస్తుంది. దమ్ముంటే చూద్దాం చెప్తా. నువ్వు మాట్లాడుతూ లేచిపోతారా అని పబ్లిక్ కొన్ని పడుతుంది పక్కన పట్టుకొచ్చి గుంజుకుపెట్టినా గుంజుకోరు. ఒక్క పీపుల్ చేసిన పాపం చూసినా కేసీఆర్ సభ అయిపోయి దిగిపోయేదాకా ఒక్క మనిషి లేచిన పాపాన్ని అవ్వలేదు. ఎంత సక్సెస్ఫుల్, ఎంత ఆనందంగా పడ్డాం. కేవలం అక్కడ ప్రజలు ఎవరు రాలేరు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సృష్టిస్తున్నారు. అట్లా మేము చూసాం కదా, మొత్తం ఖాళీ కుర్చీలు మాత్రమే కనిపిస్తున్నాయి. అటర్ ఫ్లేయర్ అంటే బీఆర్ఎస్ ఇన్ని రోజుల తర్వాత కూడా కేసీఆర్ బయటకి సభ పెట్టినా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కూడా అదే మాట అన్నారు, నాయకులు కూడా అంటున్నారు, కామన్ పీపుల్స్ కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. అంటే కార్యకర్తలు వాళ్ళకి ఏమైనా విమర్శించిన ఒక భాష కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీ టీవీ ఉంది కదా, మీ టీవీ ఒక లింక్ పంపించండి, ఖాళీ కుర్చీలను కనపడ్డేమో పంపించండి. కేసీఆర్ వచ్చిన ఖాళీ కుర్చీలు కాదు,
పబ్లిక్ వట్టక కొట్టక చేసి నడుచుకుంటూ పోయారు. కనీసం 3-4-5 కిలోమీటర్లు బస్సు దిగి చూడాలా సార్ అని చెప్పి నడుచుకుంటూ పోయిన పబ్లిక్ కొన్ని వందలాది మంది ఉన్నారు. దానిలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయి నీ యంత్రాంగం ఫెయిల్ అయ్యి నువ్వు మాకు సహకరించక మాకు పెట్టుకున్న 1200 ఎకరాలలో మా బస్ పార్కింగ్ పట్టలేదు. పార్కింగ్ బట్టి ప్రైవేట్ వ్యక్తులు సొంతం కార్లు కట్టుకున్న వ్యక్తులు కొన్ని లక్షల మంది వచ్చేసి దానికి పార్టీతో సంబంధం లేదు, జస్ట్ సార్ చూసి సార్ అనుకుని వచ్చే వాళ్ళు. కానీ అట్లా చూడలేక చాలామంది కొన్ని లక్షల మంది యూట్యూబ్లో లైవ్ చూసారు కదా, ఎంత ఆనందపడ్డామండి. కానీ వాళ్ళ కళ్ళు లేని కబోజీలాగా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకపోవడం బెటర్. నాకే సిగ్గుగా ఉంది మొదటి కష్టం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తలేడు తప్ప కానీ కావాలని ఆయన ఏదో పబ్లిక్ను పక్కతో పట్టించడానికే ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంటాడు అని చెప్పేసి ఇక్కడ వెంకటేశ్వర్ చెప్పడం అనేది జరిగింది. అదే సభ విషయానికి వస్తే మాత్రము ఆయన జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సభ ఎప్పుడు చేయదు. ఏదో పుకారు చెకారులు వాళ్ళ సోషల్ మీడియాను పెట్టుకొని కావాలని ఖాళీ కుర్చీలు ఉన్నాయి అని చెప్పేసి సృష్టించి వాళ్ళు అట్లా చేయడం అనేది జరిగింది. కానీ కేసీఆర్ సభ అంటే మాకు ఆయన ఏర్పాటు చేసినని మీడియా ముఖాన చెప్తున్నాడు. ఆయన మాకు ఎలాంటిది ఏర్పాటు చేయలేడు. ఆయన సహకారం చేస్తే ఇంకా డబల్ వచ్చేవాళ్ళు ఆయన భయపెట్టడంతో ఇంకా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అడుగున అంటే ఇప్పుడు టోల్ గేట్ల దగ్గర కావచ్చు, అక్కడిక్కడ రాకపోకలు ఇక్కడ బంద్ చేయడం వల్లనే బీఆర్ఎస్ కార్యకర్తలకు అనేక ఇబ్బందులు ఎదురైన ఆ సభ విషయంలో అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హారూన్, ఆద్య టీవీ, హైదరాబాద్.